నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరం మేధా టవర్లో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటం కంప్యూటర్ కేంద్రం రాష్ట్రంలో ప్రారంభించుకోవడం గర్వకారణమని వెల్లడి. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్. జువ్వెలదిన్న ఉదాంతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు నిదర్శనమని విమర్శ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి నియమితుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పల్లా శ్రీను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో గాజువాకలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. తగరపు వలసలో లోడగలవారి కల్లాలో అగ్ని ప్రమాద బాధితులకు బాసటగా నిలిచిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జి చిన్న శ్రీను. బాధితులకు నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీ. ఐబీఎం సంస్థ వచ్చే డిసెంబర్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే నాటికి అలాంటి కంప్యూటర్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేయాలని అమరావతి క్వాంటం మిషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, గన్నవరంలోని మేధా టవర్లోనూ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన మంగళవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్వాంటం పరిశోధనలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ రంగంలో భారత స్వావలంబన సాధించాలని, భవిష్యత్తులో ఏ అప్లికేషన్ కోసమూ ఎవరిపైనా ఆధారపడకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ క్వాంటం దినోత్సవం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మనం వీటిని ప్రారంభించడం గొప్ప విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్పెక్టెడ్ Professor Abhay Karendikar, Secretary, Department of Science and Technology, Government of India, Pro-Chancellor, SRM, Dr. P. Satyanarayana Garu, respected R.V. Araprasad, Director General, NSTL, DRDO, respected K. V. Kamakoti, Director, Indian Institute of Technology, Madras. He has given his speech. He prepared in Telugu. He delivered perfectly. Congratulations to him. Dr. K. Satyanarayana, Director, Indian Institute of Technology, Tirupati. Professor C.H. Satish Kumar, Vice Chancellor, SRM University. Today we are all here because of some important persons. One among them, Dr. L. Venkat Subramanyam, founder Qubit Force, and also Prithvi, founder Qubitech. Both of them are responsible. I really congratulating them. And also friends from national media. There is a lot of interest. First time quantum computer is coming in India. That too, indigenous Indians are made quantum computer. That is the greatest occasion to witness that national media is here. Students, professors, scientists, startups, companies who are present in the hall. About 2.4 lakh students are witnessing virtually. I am very happy. The amount of interest, if you see, lot of interest for all of them. My greetings. Today is a special day. It is a World Quantum Day. It marks 100 years of quantum science.
జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఉదంతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం హార్బర్ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పనులు చేపట్టామన్నారు. జువ్వెలదిన్న హార్బర్ పనులు పూర్తయి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ వారి పొట్ట కొట్టేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని జగన్ మండిపడ్డారు. జువ్వెలదిన్నెలో స్థానిక మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లను నిబంధనలకు విరుద్ధంగా బీదా సోదరులు అక్రమంగా తరలించారని, దీని వెనుక మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని ఆరోపించారు. సీజ్ చేసిన బోట్లను దొంగతనంగా తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి, మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి, అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి, ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి, అన్ని అనుమతులు తీసుకొని వచ్చి, బ్యాంకులతో టైఅప్ చేసి, లోన్లన్నీ శాంక్షన్ చేయించి, మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి, దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే, ఆ మిగిలిన 3 పోర్ట్లు, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రెండోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై గాజువాకలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పల్లా శ్రీనివాస్తో పాటు నారా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగించడం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు కేటాయించడం శుభపరిణామమని, రికార్డు మెజారిటీతో గెలిచిన పల్లా పనితీరుపై నమ్మకంతోనే అధిష్టానం మరోసారి ఈ బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షులు తమిర శివప్రసాద్ మరియు వివిధ వార్డుల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని రెండోసారి, బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే, ఈ నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం ఎవరికి దక్కలేదు. వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి, అలాగే ప్రముఖ కార్మిక నాయకుడు పల్లా సింహాద్రి గారి కుమారుడు. వారిని ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ రాజకీయ పార్టీకి అధ్యక్షుడినిగా ఏర్పాటు చేసినందుకు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబాలే కాకుండా యావత్ ప్రజానీకం తరపున మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ గాజువాక శాసనసభ్యులు సోదరుడు పల్లా శ్రీనివాసరావు గారిని ఎంతో నమ్మకంతో మళ్ళీ రెండోసారి కూడా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమ్మకం ఉంటేనే మళ్ళీ రెన్యూల్ అవుతుంది అని అంటాం. మరి పల్లా శ్రీని గారి మీద ఎంతో నమ్మకం ఉండబట్టి ఈరోజు అసలు ఆల్ ఆఫ్ సడన్ మాకు కూడా తెలియదు
ఇప్పుడే టీవీలో కూడా చూడడం జరిగింది, పేపర్లో, ఇది వాట్సాప్లో. నమ్ముకునే సిద్ధాంతానికి పల్లా శ్రీనివాస్ కట్టుబడి పార్టీ ధ్యేయంగా ముందుకెళ్తూ ఈ 2 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక శభాస్త్రా అని చెప్పేసి అనిపించుకున్న తరుణంలో, ఎందుకంటే లాస్ట్ మహానాడు జరిగింది. మహానాడు బ్రహ్మాండంగా కడపలోనే బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఎర్లీ విమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ నిపుణుల చర్చ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికన్ కార్నర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్ణయాధికారం మహిళలకు రావాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం, బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. ఇటీవల కాలంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుందని, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సందర్భాలను మనం చూడవచ్చునన్నారు. ఏప్రిల్ 16-17 నుంచి ఏదైతే విమెన్ రిజర్వేషన్ బిల్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విమెన్ రిజర్వేషన్ బిల్ మీద పార్లమెంట్లో ఏదైతే చర్చ జరిగిపోతుందో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, దాంట్లో ముందుగా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ యూనివర్సిటీస్ కానివ్వండి, అందరూ నిన్న కూడా ఢిల్లీలో విత్ విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్ గారు, నేషనల్ విమెన్ కమిషన్ చైర్పర్సన్, వీళ్ళందరితో కూడా దే హ్యాడ్ పెద్ద సమ్మేళనం అనేది జరిగింది ఢిల్లీలో. అంటే ఇండియాలో ఉన్న అందరినీ, ఐ మీన్ స్పోర్ట్స్ ఫిగర్స్ కానివ్వండి, ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కూడా ఈ రిజర్వేషన్ బిల్ మీద పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, స్వాగతిస్తున్నాం అని చెప్పి. సో దీన్ని ఇలా ఇండియా మొత్తం కూడా దీని మీద ఒక మొమెంటం క్రియేట్ చేయటానికి, ఎందుకంటే 23లో ఏదైతే ఫస్ట్ పాస్ అయిందో మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొమెంటం అందుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి డెఫినెట్గా 29 ఎలక్షన్స్ కన్నా చెప్పి ఏదో బిల్ పాస్ అవుతుందో దాని మీద ఈరోజు చర్చ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. ఎందుకు ఎర్లీగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకు 2034 వరకు ఆగకూడదు అనే దాని మీద ఈరోజు చర్చ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దానికి కలిసాం. డెఫినెట్లీ దేశం అంతా కూడా, ఎస్పెషలీ మహిళలందరూ కూడా ఏదైతే ఈ 33% బిల్ ఉందో రిజర్వేషన్ బిల్, అందరం స్వాగతిస్తున్నాం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం సబ్బవరం, పరవాడ మండలాల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన పాలన అందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని, పశుగ్రాసం వంటి అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో అభివృద్ధి పనుల కోసం జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా మండలాలు కానీ వార్డులు కానీ స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోకి వచ్చాయి, అది మీకు తెలిసిందే. మరి సబ్బవరానికి వచ్చేసరికి 3 పంచాయతీలకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ వేసాం. విలేజెస్కి ఆ స్పెషల్ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. డెవలప్మెంట్ మీద ఏదైతే ఆ విలేజ్లో వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని ప్రయారిటీ చేసి రాస్తే ఎస్టిమేషన్స్ వేయించి మా అధికారులు 8 మందితో మళ్ళీ నేను కూర్చుని ఒక పంచాయతీకి ఎంత అవసరం ఉంది, ఎంత ఇవ్వగలం, ఏ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎంత తేగలం, పంచాయతీరాజ్ నుంచి ఎంత తేగలం, జిల్లా పరిషత్ నుంచి ఎంత ఇవ్వగలం, మండలాల నుంచి ఎంత ఇవ్వగలం, పంచాయతీలో డబ్బులు ఎంత ఉన్నాయి, సిఎస్ఆర్ నుంచి కూడా ఈ ఇచ్చిన పనుల్లో ఎంత తీసుకోగలం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి.
ఆనందపురం మండలం లోడగలవారి కల్లాలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను విజయనగరం జడ్పీ చైర్మన్ భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను బుధవారం పరామర్శించారు. 3 పూరిళ్లు దగ్ధమై సుమారు 7 లక్షల నగదు బంగారం కోల్పోయిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు మరియు 5,000 నగదును చిన్నశ్రీను అందజేశారు. ప్రభుత్వం నుంచి త్వరితగతిన పరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, జెడ్పీటీసీ కోరాడ వెంకట్రావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి కొనియాడారు. సూర్యాబాగ్ ఫైర్ స్టేషన్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంఖభద్ర బాక్షి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ ఆస్తులు, ప్రాణాల పరిరక్షణలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అమోఘమన్నారు. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ నెల 20 వరకు జరిగే వారోత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా అగ్నిమాపక శాఖ ఫైర్ ఆఫీసర్కు కమిషనర్ శంఖభద్ర బాక్షి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ఏర్పాటు చేసిన ఈ అగ్నిమాపక వారోత్సవంలో ఏప్రిల్ 14వ తేదీ ఈ రోజు నుండి 20 తేదీ వరకు జరగబోతుంది. ముఖ్యంగా సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్నిమాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి. ఈ థీమ్ మీద ఈ వారోత్సవం జరుగుతుంది. మనం ఇప్పుడే విన్నాము, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారండి ఈ అగ్నిమాపక సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజలను కాపాడడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తున్నారండి. ఈరోజు అమరవీరులు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. నారీ శక్తి వందన్ కింద చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ల అమలుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో విశాఖలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కూటమి పార్టీల మహిళా నాయకుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యేలా అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని నాయకులు కోరారు. అనంతరం టీడీపీ జిల్లా నాయకురాలు కేదారి లక్ష్మి, జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి పి ఉషాకిరణ్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నాదెండ్ల జ్యోతి మాట్లాడుతూ మహిళలను చట్టసభకు పంపే దిశగా అడుగులు వేస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల పక్షంలో ఏమేమి చేయాలో అన్నీ కూడా డ్వాక్రా అవనివ్వండి అన్నీ చేసి ఉన్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళా పక్షపాతికంగా వీరందరూ నిలబడుతున్నారు. ఇంకెందుకు మనకు ఆలస్యం? ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచే సిద్ధంగా ఉండండి. రాబో ఎలక్షన్లో మనందరం కూడా కూటమి తరపు నుంచి నిలబడడానికి సిద్ధంగా ఉండండి. అందరూ ఇక్కడికి వచ్చిన 500 మంది మహిళలు అవనివ్వండి, 1000 మంది మహిళలు అవనివ్వండి, వ్యతిరేకించకుండా నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే పెట్టారో దాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. అన్ని రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మహిళ ఎప్పుడు వంటింటికే పరిమితం కాకుండా ప్రతి దగ్గర కూడా కష్టపడేది ఫస్ట్ మహిళ. ప్రతి దగ్గర కష్టపడేది మహిళ, ఎక్కడ నిలబడేది మహిళ. ఏదైతే పోరాటాలు చేస్తూ మిగిలిపోతున్నాం, మన పోరాటాలకి ప్రతిఫలంగా మన మహిళా బిల్లుకి చట్టబద్ధత కల్పించి అది ఉభయ సభల్లో ఆమోదింపబడిన రోజునే మనకి రాజ్యాంగపరంగా అవకాశాలు, రాజకీయంగా కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి అవకాశాలు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు చేపట్టడం.
విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. వైసీపీ అధినేత జగన్ భారతి దంపతులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు. సదరు యూట్యూబ్ ఛానళ్లను తక్షణమే మూసివేయాలని, అందులోని అభ్యంతరకర కంటెంట్ను తొలగించాలని వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి, పేడాడ రమణ కుమారి, శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా వేదికల్లో యూట్యూబ్స్లో అంటే లోకేష్ గారు ఐటీడీపీ వాళ్ళు రన్ చేస్తున్న సోషల్ మీడియా వేదికల్లో టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతున్న యూట్యూబ్స్లో ఎంత దారుణంగా జగన్ గారి మీద అలాగే భారతం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి చూసాం. అవి పూర్తిగా అవాస్తవమైనవి, సత్యదూరమైనవి, కల్పితమైనవి, వక్రీకరించిన కంటెంట్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిని ఆ కంటెంట్ని ఆ యూట్యూబ్స్ నుంచి తొలగించాలి. అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. దాన్ని రన్ చేస్తున్న యూట్యూబర్స్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి మా మహిళలందరం కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. ఇంతమంది మహిళలు వచ్చి ఒక సమస్య ఉంది కంప్లైంట్ తీసుకోండి అని ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఎవరంట? మరి ఏం ప్రజాస్వామ్యము, ఏం ప్రభుత్వం ఇది? నగరంలోని ముస్లిం సోదరుల కోసం ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ భారీ ఉచిత కత్నా మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అసోసియేషన్ అధ్యక్షులు చిన్న అబ్దుల్ రెహమాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 17వ తేదీ ఆదివారం నాడు విశాఖ పాత పోస్టాఫీస్ బస్టాండ్ సమీపంలో డాక్టర్ డీన్ షాదీఖానాలో ఈ ఉచిత సున్నతి మెడికల్ క్యాంపు నిర్వహించనున్నామన్నారు. ఉదయం 7 గంటల నుంచే ఈ శిబిరం ప్రారంభమవుతుందని చిన్న రెహమాన్ తెలిపారు. ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ మౌలా అలీ ఆధ్వర్యంలో ఎటువంటి నొప్పి లేకుండా ఆధునిక పద్ధతుల్లో ఈ శస్త్రచికిత్సలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 10వ తేదీ నుంచే సత్యనారాయణ థియేటర్ వెనుక వద్ద ఉన్న చిన్న అబ్దుల్ రెహమాన్ షాపు వద్ద అప్లికేషన్ ఫారంలు పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా ఆధార్ కార్డు జత చేసి టోకెన్లు తీసుకోవాలని సూచించారు. నిరుపేద ముస్లిం కుటుంబాలు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మనం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధారంలో ప్రతి ఏడాది మనం ఒక 16 సంవత్సరాల నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ అసోసియేషన్ ద్వారా ఉచిత మెడికల్ క్యాంప్ అంటే ఖత్నా సుల్తీ ఖత్నా అనేది ముస్లిం పిల్లలకి ప్రతి ఏడాది మేము అసోసియేషన్ ద్వారా చేస్తుంటాం. 16-17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ అసోసియేషన్ ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ పెట్టి 35 సంవత్సరాలు అయిపోయింది. ఈ కార్యక్రమం మట్టికి 16-17 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది పేదవాళ్ళు, ఎందుకంటే ఇది ఖత్నా చేయించుకోవాలంటే సుల్తీ ఖత్నా 4,000 నుంచి 5,000 రూపాయల దాకా ప్రైవేట్ హాస్పిటల్లో అవుతుంది. పెదగంటాడ అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక భద్రతా వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం వాసవి క్లబ్ డైమండ్ శ్రీహరిపురం, వాసవి క్లబ్ వనిత, మల్కాపురం జనతా క్లబ్ ప్రతినిధులు అగ్నిమాపక సిబ్బందిని ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు ఆలూరి రాజా అప్పారావు, గోగుల రమ్య, మాచర్ల అనంతరావు తమ సభ్యులతో కలిసి సిబ్బంది సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గోపీకృష్ణ, సోమనాయుడు, లోకేశ్వర్, రాజు, జగన్నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే గృహ సముదాయాలు అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఈ రకరకాల ప్రాంగణాల్లోని మేము ఈ వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు మేము ప్రదర్శనలు చేస్తుంటాం. ఈ ప్రదర్శనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకురావటం, అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా నివారించాలి, ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తున్నామండి. నిజంగా సమాజంలో హీరోలు ఉన్నారంటే చాలామంది హీరోలు ఉంటారండి. హీరోలు అంటే ఒక అరగంట పౌడర్ రాసుకొని అరగంట తర్వాత వెళ్ళిపోతారండి.
కానీ రియల్ హీరోస్ ఎవరనంటే మన అగ్నిమాపక సిబ్బంది అండి. వాళ్ళు ఎప్పుడూ రియల్ హీరోసేనండి. మన అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రమాదాలు జరిగినప్పుడు మనమే పారిపోతాం, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాణాలకి అడ్డుకట్టు వేసి ఆ మంటలు ఆర్పి మనల్ని సేఫ్గా చేయడం చాలా మంచి కార్యక్రమం చేస్తారు. మనకి డిఫెన్స్ అంటే చాలా కష్ట పరిస్థితులు వాళ్ళు వచ్చి మన కష్టాన్ని తీరుస్తారు. ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే వాళ్ళ లైఫ్కి కూడా రిస్క్ ఉంది అనే విషయం తెలిసినా ఆ విషయంలో వాళ్ళు ముందుండి ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం వాళ్ళ గురించి ఆలోచించుకుంటా వాళ్ళ లైఫ్లు కూడా రిస్క్ చేసుకొని ఆ ఎదుటి వ్యక్తులను సేవ్ చేయడం కోసం వాళ్ళు ముందెళ్తారండి. ఈ నెల 17 నుంచి 19 వరకు నంద్యాల వేదికగా జరగనున్న సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కుమార్ వెంకటరెడ్డి కోరారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు విశాఖలో జగదాంబ సిఐటియు కార్యాలయం వద్ద ఉత్సాహభరిత వాతావరణంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత మహాసభలు భీమవరం వేదికగా జరిగాయన్నారు. ఈ మహాసభలు నంద్యాలలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభలకు విశాఖ జోన్ నుంచి 625 మంది సభ్యులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మహాసభల్లో కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ఈ 17వ రాష్ట్ర మహాసభలు ఒక వేదికగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఈ మహాసభల్లో పాల్గొని వివిధ కార్మిక సమస్యలపై మాట్లాడడం జరుగుతుందని వెల్లడించారు. సిఐటియు మహాసభల్లో చాలా కీలకమైనటువంటి తీర్మానాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి కార్మికుల తాలూకు హక్కుల్ని హరించేటటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయడానికి పోరాట రూపాలని రూపొందించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కార్మికులకు కనీస వేతనాలను 2006 నుంచి ఈ రోజు వరకు 3 సార్లు వేతనాలు రివైజ్ చేయవలసి ఉంది. కానీ 2006లో ఉన్నటువంటి వేతనాలను ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకి 2012లో జీవో ఇచ్చారు. ఇప్పటికి 2 సార్లు జీతాలు పెరగాల్సిన అవసరం ఉంది, కానీ ఇంతవరకు చేయలేదు. దానివల్ల ఒక పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి, రెండో పక్క ఈ వేతనాలు పెరగకపోవడం వల్ల ఈ యొక్క కార్మిక వర్గం అప్పుల పాలైపోతూ ఉన్నారు. పేద వర్గాల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు, ఛార్జీలు ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఆ రకంగా అప్పుల పాలవడం జరుగుతుంది. అందుకని వీటన్నిటికి సంబంధించి రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్మిక పోరాటాలను ఉధృతం చేయడానికి కావాల్సినటువంటి రూపకల్పన అది చేయడానికి చర్చించడం జరుగుతుంది. 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. గత మహాసభ భీమవరంలో జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో సిఐటి చేసిన పోరాటాలు విజయాల్ని నెమరు వేసుకొని వచ్చే 3 ఏళ్ల కాలంలో ఈరోజు సిఐటి కార్మిక వర్గం సంబంధించి ఏ సమస్యలపై పనిచేయబోతా ఉంది, ఏ రకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం కోసం సిఐటి రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతున్నాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి అన్నదాన ట్రస్టుకు సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కును అందజేశారు. గతంలోని స్వామివారి కైంకర్యాల కోసం 3 లక్షల రూపాయలతో పాటు స్వర్ణ కవచ అలంకరణ కోసం 27 కిలోల ఇత్తడిని విరాళంగా ఇచ్చిన శ్రీనుబాబు తన భక్తిని చాటుకున్నారు. ధనం అశాశ్వతమని, తోటివారికి సాయం చేయడమే నిజమైన తృప్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఓకే, పాత ఖాతాలో జమ వేసాం. ఇంతకుముందు అన్నదానికి 3 ఇచ్చాను, బంగారు పుష్పాలు ఇచ్చాను, బంగారు తులసి దళాలు ఇచ్చాను, మన దేవుడి మీద అమర్చిన ఎత్తలు ఇచ్చాను, బెల్లం ఇచ్చాను, అనేక తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గన్నవరం మేధా టవర్లో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం రాష్ట్రంలో ప్రారంభించుకోవడం గర్వకారణమని వెల్లడి. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్. జువ్వెలదిన్న ఉదాంతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు నిదర్శనమని విమర్శ.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి నియమితుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పల్లా శ్రీను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో గాజువాకలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. తగరపు వలసలో లోడగలవారి కల్లాలో అగ్ని ప్రమాద బాధితులకు బాసటగా నిలిచిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జి చిన్న శ్రీను. బాధితులకు నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.